ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. దైవ సన్నిధిలో ఆసక్తితో సమకూడిన మనందరికీ యేసయ్య నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవదేవుడు ఆయన పరిశుద్ధాలయంలో ఆయన కుటుంబంగా సమకూటకు మనకిచ్చిన మరో గొప్ప తరుణాన్ని బట్టి దేవదేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మనము తెస్సలోనిక పత్రికను ధ్యానం చేసుకుంటున్నాం. మొదటి తెస్సలోనిక పత్రిక మొదటి 2 అధ్యాయాలు మనం సంపూర్తి చేసి ఉన్నాం. మనం ఎన్నో విషయాలు ఈ పత్రికలో మరి భక్తుల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి 3వ అధ్యాయాన్ని ఈ దినం మనం మొత్తం కూడా చదివి ఉన్నాం. ఈ 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్స్లో మొట్టమొదటిగా ఏథెన్స్లో మేము ఒంటిగానైనా ఉండటం మంచిది కాదని ఎంచి ఈ శ్రమలను ఎవడును కదిలింపబడకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాసం విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. మనము చూస్తున్నాం అపోస్తలుడైన పౌలు మరి తన 2వ మిషనరీ యాత్రలో మనము తెస్సలోనిక పట్టణంకి వచ్చిన తర్వాత తను ఎక్కడికి వెళ్ళాడు? బెరయాకి వెళ్ళాడు. బెరయాలో అంటే అక్కడ సమస్య వచ్చినప్పుడు బెరయాకి వెళ్తాం. అక్కడ కూడా మళ్ళీ తనకి సమస్య వచ్చినప్పుడు తిమోతిని సిల్వాని అక్కడే పెట్టేసి ఎక్కడికి వెళ్ళాడు? ఏథెన్స్కి వెళ్ళాడు. మనం ఈ విషయాలన్నీ కూడా మా అపోస్తల కార్యంలో ధ్యానం చేశాం. అయితే పౌలు ఏథెన్స్లో ఉన్నాడు. అయితే ఈ తెస్సలోనిక ప్రాంతంలో తను పడిన ప్రయాస, ఈ తెస్సలోనిక సంఘం పట్ల తను చేసిన సువార్తీకరణ వ్యర్థం కాకూడదని అనేకమైన శ్రమలు ఆ విశ్వాసులకు కలగడం గురించి విని ఆ శ్రమల్లో వాళ్ళు ఏమైనా చెదిరిపోతారేమో అనే భయంతో ఆందోళనతో అక్కడికి వెళ్ళి వారిని బలపరచాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ ఏం జరిగింది చెప్పండి? వెళ్ళడానికి అవకాశము కుదరలేదు. ఎప్పుడు కూడా దేవుని పనికి ఆటంకాలు వచ్చినప్పుడు దేవుడు వారి ద్వారా కాకపోతే ఇంకొకరినైనా వాడుకుంటాడని పోయిన వారం కూడా మీకు చెప్పాను. కానీ దేవుడు ఎవరిని పంపించాడు? అక్కడికి తిమోతిని పంపించాడు. దేవుని పరిచర్యలో ఒకరి తర్వాత ఒకరు, రాజ్యం అనేది దేవునిది. ఆ రాజ్య కట్టడలో మనమందరం పనివారము. మనము పనివారమైన మనము ఒకరు కాకపోతే ఒకరు ఆ రాజ్యాన్ని ఏం చేయాలి? అభివృద్ధి కొరకు, రాజ్య క్షేమాభివృద్ధి కొరకు పనిచేస్తూనే ఉండాలనేది మనం తెలుసుకుంటున్నాం. అయితే తిమోతి పౌలైతే ఏథెన్స్ లో ఉండిపోయాడు. తెస్సలోనిక నుండి బెరయాకు వచ్చాడు. బెరయాలో సంఘాన్ని బలపరిచాడు. అక్కడ అనేక మందిని ప్రభువును నడిపించాడు. అలాగే ఏథెన్స్కి వెళ్ళాడు. ఏథెన్స్కి వెళ్తే అక్కడ భయంకరమైన విగ్రహారాధన, తెలియబడిన దేవుని వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. ఆ ప్రజలకు తగినట్లు గొప్ప సువార్త చేసి అక్కడ కూడా ఉన్నతమైన పరిచయం చేసి అనేకులు ప్రభు వరకు తిప్పుకుంటూ వచ్చాడు. మనం 2వ మిషనరీ యాత్ర గురించి ఒకసారి అపోస్తల కార్యంలో చూస్తే, అపోస్తల కార్యంలో ఒకసారి మనం చూద్దాము. అపోస్తల కార్యంలో ఒక మాట ఉంటుందండి 14వ అధ్యాయంలో. ఆ 14వ అధ్యాయం 22వ వచనం చూద్దాము. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు తన మొదటి మిషనరీ యాత్రను కంప్లీట్ చేశాడండి 14వ అధ్యాయంలో. కంప్లీట్ చేసిన తర్వాత తను ఎక్కడికెక్కడికి వెళ్ళాడంటే వాస్తవానికి ఆయనకి లుడ్దా, దెర్బే, అలాగే మనం చూస్తే ఈకొనియా ఈ ప్రాంతాలకు వెళ్ళారు. ఆయన ఈకొనియా వెళ్ళినప్పుడైతే ఆయన భయంకరంగా రాళ్లతో కొట్టి ఈడ్చుకొని వెళ్ళి ఊరు అవతల పడేశారంట, చనిపోయాడు అనుకొని. కానీ అక్కడ ఆయన ఏం లేచాడు? మళ్ళా లేచి ఎక్కడెక్కడైతే ఆయన సువార్తీకరణ చేస్తాడో తన శిష్యులు తీసుకెళ్లి అక్కడికి అంతటికి వెళ్ళి ఆయన చెప్పింది ఒకటే మాట. ఏం చెప్పాడు తెలుసా? వెళ్ళి అక్కడ తన సువార్త చేసి ఎక్కడెక్కడైతే శిష్యులను ఏర్పాటు చేశాడో ఆ శిష్యులకి అందరికి ఏం చెప్తాడంటే, శిష్యులను మరలా శిష్యుల మనసులను దృఢపరిచి, ఎవరికైతే సువార్తీకరణ చేసి శిష్యులుగా చేస్తాడో వాళ్ళ మనసును దృఢపరిచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలనని వాళ్ళని చెప్పి అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరిక చేశాను. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇది సత్యమైన బోధ, ఇది నిజమైన బోధ, ఇది వాస్తవమైన బోధ. మనం దేవుని కొరకు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం శ్రమలు అనుభవించక తప్పదు. ఎందుకంటే ఏమని చెప్తున్నాడు? విశ్వాసులైన ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంలో స్థిరపరచబడి విశ్వాసులైన వారందరూ కూడా అనేక శ్రమలను అనుభవించి ఎక్కడ చేరాలంట? మనం ఇక్కడ ఏమని చెప్పాడండి? నా మాట కాదు, ఏమంటున్నాడు? మనము అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరిక చేశాడంట. కాబట్టి యేసయ్య కూడా ఏం చెప్పాడండి? మనము యోహాను
సువార్త 15-16 అధ్యాయంలో మనం చూస్తే 16 అధ్యాయం లాస్ట్ లో ఒక మాట ఉంటుంది, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. అంతేనా యేసే చెప్పింది? లోకంలో మీకు దీవెనలు కలుగుతాయి, ఆశీర్వాదం కలుగుతాయి, మీ బిడ్డలు నా బిడ్డలు కాబట్టి మిమ్మల్ని ఎవరేం చెయ్యరు అని చెప్పారా యేసయ్య? మీకు దీవెనలే దీవెనలు, ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదాలు అని చెప్పాడా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వినడానికి సత్యం అనేది వినసొంపుగా ఉండకపోయినా క్రైస్తవ బిడ్డలకి ఈ లోకంలో ఎప్పుడు కూడా శ్రమే. నిందను అనుభవించడం బాధ కదా, శ్రమను అనుభవించడము చాలా కష్టతరం కాదా, మన శత్రువులు ప్రేమించడం కష్టతరం కాదా? ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా ప్రభు మనకి నేర్పిన మార్గం. ఈ లోకంలో మనం అనేక శ్రమలను అనుభవించి, నిందలను అనుభవించి, దెబ్బలను అనుభవించి, క్రీస్తు కొరకు జీవించి మరణించవలసిన వారం అయినది క్రైస్తవ సత్యం చెప్తున్న మాట. యేసయ్యే చెప్పారు. మనం తీద్దాం ఒకసారి చూడండి. నేను యోహాను సువార్తలో మీరు చూస్తే 15 అధ్యాయంలో యేసయ్య 15 అధ్యాయం 18 వచనంలో ఒక మాట ఉంటుంది, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించడని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని ఏం చేసిద్దంట? మీరందరూ లోక సంబంధులు అనుకోండి, లోక సంబంధుల్ని లోకం ఏం చేస్తుంది? స్నేహిస్తుంది, ప్రేమిస్తుంది, ఏ ఇబ్బంది ఉండదు. కానీ మనము దేవుని సంబంధం, దేవుని రాజ్య సంబంధము కాబట్టి లోకంలో మనకేం కలిగింది చెప్పండి? శ్రమ కలుగుతుంది. సత్యం కొరకు మీరు జీవించాలనుకుంటున్నప్పుడు చూడండి, మన పితరులు కానీ మన అపోస్తలులు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ గొప్ప పరిచర్య మన ఆంధ్రప్రదేశ్లో చేసిన ఆర్ఆర్కే మూర్తి గారు కానీ, లేకపోతే మరొక గొప్ప సేవకుడు జాక్పురన్ గారి రక్షణలోకి వచ్చి పరిచర్లో వాడబడిన గొప్ప సేవకులున్నారు. ఆయన పేరేంటి? మనము భక్త సింగ్ గారు కానీ, వీళ్ళందరూ చూడండి, లోకంలో ఎక్కడైనా ప్రభు కొరకు దెబ్బలు తిని వెలివేయబడి ఆకలితో అల్మటిస్తూ కూడా సాక్షులుగా జీవించిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభువుని విడిచిపెట్టినందుకు ఒక శ్రమల పాలయ్యారు పలానా వాళ్ళని ఎక్కడన్నా మీరు విన్నారా? ప్రభువుని విడిచిపెట్టినందుకు వాళ్ళని వెలివేశారు, కొట్టేశారు, చంపేశారు, దెబ్బలు కొట్టారు అని ఎక్కడైనా విన్నారా? చెప్పండి, వింటే నాకు చెప్పండి. నేనైతే వినలేదు. ప్రభువుని విడిచిపెట్టినందుకు, ప్రభువుని అంగీకరించినందుకు శ్రమల పాలై దీనస్థితికి వెళ్ళి తమ కుటుంబాల నుండి వెలివేయబడి ఆహారం లేక, వస్త్రాలు లేక, ఎంతో కష్టతరంతో ఉండి ప్రభు కొరకు సాక్షులుగా జీవించిన వారిని మనం చరిత్రలో చూస్తున్నాం క్రైస్తవ్యంలో. కానీ క్రీస్తుని వదిలిపెట్టినందుకు శ్రమల పాలైన వారు ఎవరైనా ఉన్నారా? ఎక్కడ మనకు ఇంతవరకు అయితే నాకు కనిపించలేదు. కాబట్టి నేను పదే మీకు చెప్తున్నాను, మనం సత్య సాక్షులుగా దేవుని కొరకు జీవించాలని ఆశ కలిగినప్పుడు ఈ లోకంలో మనకి ఏం కలుగుతాయి? శ్రమ కలుగుతాయి. బైబిల్లో చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మొదట్లో నాకు ప్రారంభ దశలో, క్రైస్తవ ప్రారంభ దశలో ఇదేంటి, ప్రభు గొప్పవాడు, సర్వలోక సృష్టికర్త, ఆది సంభూతుడు, సర్వాధికారి అంటారు, ఆయన బిడ్డలకి ఎందుకు శ్రమలు అనిపించేది? ఆయన బిడ్డలు ఎందుకు శ్రమలు? ఆయన శ్రమలు లేకుండా చేయొచ్చు కదా, ఆయన బిడ్డలు ఎందుకు ఇలా నలిగిపోతున్నారు? నేను చిన్ననాటి నుండి ఒక సేవకుని కుటుంబంలో ఎదిగిన బిడ్డను కాబట్టి కొంతమంది, ఒక ఆంటీ గారు ఎంతో సమర్పణతో దేవుని మందిరానికి వస్తూ ఉండారు. ఒక్కోసారి ఆమె చక్కగా పాటలు పాడగలదు, చక్కగా పరిచయం చేస్తూ ఉండేది. ప్రార్థన జరుగుతుంటే నడి మధ్యలో వచ్చి తాగి వాళ్ళ హస్బెండ్ జుట్టు పట్టుకొని తీసుకెళ్లేవాళ్ళు. అరే నాకైతే ఎంత వేదన కలిగింది. ఇదేంటి, దేవుని కొరకే జీవిస్తుంది కదా, ఎంత తగ్గింపు కలిగి ఉంది కదా, ఎందుకు ఈమెకు దేవుడు ఎందుకు ఊరుకుంటున్నాడు? ఆ చిన్న వయసులో బాధ అనిపించేది, ఎందుకు ఊరుకుంటున్నాడు దేవుడు? నిజంగా దేవుడైతే ఎందుకు ఇలా అన్యాయం జరుగుతుంది అలాంటి బాధ అనిపిస్తుంది. కానీ ఎదిగే కొద్దికి క్రైస్తవ జీవితంలో మనం ఎదిగే కొద్ది తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాక్యం చెప్తున్న సత్యము ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం లాస్ట్ లో ఉంటది. ఏమనంటే, క్రీస్తు వల్ల మనకి విశ్వాసం ద్వారా రక్షణ ఎలాగా అనుగ్రహమో శ్రమలు కూడా మనకి అనుగ్రహమేనంట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒక్కసారి మీ లైఫ్ ని వెనక్కి తిరిగి చూస్తే, మనం అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు, అన్ని మంచిగా ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించామా? మన శ్రమల్లో దేవుని ఆశ్రయించామా? ఆలోచించేయండి. మనల్ని తగ్గింపగలిగిన వారిగా, దీన మనసు కలిగిన వారిగా చేసింది మనకున్న శ్రమలా, లేకపోతే మనకున్న కలిమి ఉన్నత స్థితి మనల్ని తగ్గింపు కలిగిన వారిగా చేసిందా? ఆలోచన చేయండి ఒకసారి. మనుషులు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి. మనుషులు ఎప్పుడు కూడా తన బిడ్డలు ఎప్పుడు కూడా తన మీదే ఆధారపడాలి. తన బిడ్డలు ఎప్పుడు తన ముఖమే చూడాలనేది యేసయ్య ఆశ. నబిలు వారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి శ్రమల్లో మనకి తోడుగా ఉంటాడు. శ్రమలు లేకుండా చేయడానికి ఏం చేస్తాడు? శ్రమల్లో మనకు తోడై ఉంటాడు. ఎప్పుడు చెప్తాను కదా, అగ్ని మధ్యలో వెళ్తే ఆయన మన పక్కనే ఉంటాడు. ఆయన మధ్యలోగా మనం ఉంటే అగ్నిలో మనం వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడవు. షడ్రక మేషక అబేద్నెగో దేవునికి గొప్ప సమర్పణ కలిగిన వారే ఉన్నందువల్ల వారు అగ్నిలో ఉండాల్సి వచ్చింది. వారు అగ్నిలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. గాఢాంధకారం కూడా వెళ్ళవలసి వచ్చింది. ఎవరు?
దావీదు ప్రభువుని ఆశ్రయించి దేవుని సేవించడం వలన, కానీ ఆ గాఢాంధకారంలో దేవుడు చెయ్యి వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. దేవుని మనం చూస్తే యోన సముద్రపు అగాధంలోకి వెళ్ళిపోయాడు జాకర్లో పడి కదా. దేవుడు అక్కడ కూడా చెయ్యి వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. తన బిడ్డలు ఎక్కడ ఉన్నా ఆయన అక్కడ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. శ్రమలో మనకి తోడై ఉంటాడు. అయితే ఈ తెస్సలోనిక పత్రికలో పౌలు చాలా టెన్షన్ పడుతున్నాడు. అరే మనం వారికి మంచి సువార్త చెప్పాము, అనేక శ్రమలు అనుభవించి దేవుని కొరకు సాక్షులుగా జీవించాలని చెప్పాము, అయినా కూడా వీరి శ్రమలు వస్తున్నాయి, ఈ శ్రమల్లో వీళ్ళు నిలబడగలుగుతారా లేదా అని టెన్షన్, బాధ, తను వెళ్ళలేని పరిస్థితులు ఎవరిని పంపించాడు? తిమోతిని పంపించాడు. మన బైబిల్లో చూస్తే యేసయ్య ఒక విత్తుమాని ఉపమానం చెప్పారు. ఆ విత్తుమాని ఉపమానంలో ఒక విత్తనాలు త్రోవ పక్కన పడినాయి అంట, కొన్ని ఎక్కడ పడినాయి? రాతి నేలలో పడినాయి, కొన్ని ఎక్కడ పడినాయి? ముళ్ళ పొదల్లో పడినాయి, కొన్ని మంచి నేలలో పడినాయి. మరి త్రోవ పక్కన పడి ఏమవుతాయి అంట? వెంటనే పక్షులకు ఎక్కిపోయినాయి. ఇక్కడే ఉంటారు, 4 రకాల మనసులు మందిరంలోనే ఉంటారు. బయటికి వెళ్ళగానే వాక్యం మర్చిపోయే వాళ్ళు ఎవరు చెప్పండి? త్రోవ పక్కన విత్తనాలు విత్తబడిన మనస్తత్వం కలిగిన వారు. కొంతమంది రాతి నేలలో పడిన విత్తనాలు ఏమవుతాయి? ఎదుగుతాయి, అవి కూడా మొలుస్తాయి, కానీ వాటికి లోపల రాయి ఉండడం వల్ల వేరు లోపలికి తన్నక ఎండరాగానే ఏమవుతుంది? మాడిపోతుంది. అలాగే పౌలు టెన్షన్ పడుతున్నారు. అరే ఈ శ్రమల్లో వీరు దేవుని కొరకు నిలబడతారా లేక మాడిపోతారా? అర్థమవుతుందా? ఏమవుతుందంటే శ్రమల్లో కొంచెం చాలా మంది విన్నప్పుడు చాలా ఉద్రేకంతో చాలా సంతోషంగా నిజమే నిజమే అని వాక్యాన్ని స్వీకరిస్తారు. బయటకు వెళ్ళిన తర్వాత వారి హృదయంలో ఉన్న ఆ రాతి మనసు అనేది అలాగే ఉండిపోవటం వల్ల ఆ రాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఆ ఫలాన్ని బయటికి రావాల. లోక సంబంధమైన ఏదైనా కష్టం రాగానే, విపత్తు రాగానే మాడిపోతారు. అర్థమవుతుందా? కానీ ముళ్ళ పొదల్లో వెళ్ళాలని ఎలా అంటే వాడని చెప్తున్నాడు. ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు అయితే అవి చక్కగా ఎదుగుతాయి, కానీ ఆ యొక్క ముళ్ళ పొదలు వీటిని అణిచివేస్తాయి. అది దేంతో పోలుస్తున్నాడంటే లోక సంబంధమైన, అంటే వారు చక్కగా దేవుని మందిరంలో వాక్యంలో ఎదుగుతారు, కానీ ఐహిక విచారము, ధనమోహము, దేవుని కంటే ధనాన్ని లేకపోతే లోక సంబంధమైన విషయాన్ని పలుకుబడి అవన్నీ ఎక్కువగా ఆశించి అణిచివేయబడి వారు ఎదగలేక ఆత్మీయంగా ఏమైపోతున్నారు చెప్పండి? ఏమైపోతున్నారు? అణిచివేయబడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే పౌలు ఆలోచించేస్తున్నారు, ఈ బిడ్డల శ్రమల్లో దేవుని కొరకు నిలబడగలుగుతారా లేదా, నేను వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి ఎవరు పంపించాడు? తిమోతిని పంపించాడు. తిమోతి పౌలు గొప్ప మనసు చూడండి, ఏమంటున్నాడు? మీ విశ్వాసం విషయమై మిమ్మల్ని హెచ్చించుటకు మన సహోదరులు క్రీస్తు సువార్త విషయంలో దేని పరిచారకుడైన తిమోతిని పంపితిని. ఎంత తగ్గింపుగా తన ఆత్మీయ కుమారుడిని దేవుని సేవకుడిగా వారికి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. తర్వాత మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమలు అనుభవించవలసినది మీతో ముందుగానే చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఏమంటున్నాడు? అయ్యా మేమేమి మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, ప్రభు నమ్ముకుంటే మీకు ఏ కష్టాలు రావని వారు తప్పుడు బోధించాల. పౌలు అక్కడ ఏం బోధించాడంట? ప్రభు నమ్మిన తర్వాత మీకు అనేకమైన శ్రమలు వస్తాయని ముందుగానే మీకు చెప్పాను కదా అన్నాడు. కాబట్టి ముందుగానే సత్యం. ఎప్పుడు క్రైస్తవ మార్గం అనేది ఇరుకు ద్వారం. మనం ఎన్నో వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది ఈ లోకంలో. ఎవరి కొరకు? నేను ఎప్పుడు చెప్తాను, ఈ లోకంలో ఎవరు దరిద్రులు అంటే, లోకంలో ఏదో సంపాదించుకోవడానికి దేవుని పోగొట్టుకునే వారే దరిద్రులు, కానీ దేవుని కొరకు దేనైనా నేను పోగొట్టుకున్నాను అనుకునే వారే ధనవంతులు. ధనవంతులకి దరిద్రులకు ఉన్న ఒకటే తేడా ఏంటంటే, దేవుని కొరకు దేన్నైనా విడిచిపెట్టుకునే వారే ధనవంతులు. ఏదో ఈ లోకంలో సంపాదించుకోవాలని దేవుని వెనకేసుకునే అంత దరిద్రి లోకంలో ఎవరు లేరు. నేను చెప్పింది అర్థమైన వారు దేవుని స్తుతిస్తారా ఒకసారి? హల్లెలూయా. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నాం ఆలోచించండి. క్రైస్తవ జీవితం అనేది ఇరుకు మార్గం. ఎంత ఇరుకంటే కొన్ని సందర్భాల్లో నువ్వు నీ యేసయ్య తప్పితే ఇంకేం పట్టవు దానిలో. అర్థమవుతుందా? నీవు నీ యేసయ్య తప్పితే ఏమి పట్టదు ఆ ద్వారంలో. కాబట్టి అంతగా దేవుని ప్రేమించగలుగుతున్నావా? అంతగా దేవుని సేవించగలుగుతున్నావా? క్రీస్తే నా సర్వస్వం. ఎన్ని శ్రమలు! ఎందుకంటే మనం ఈ దినాన ఒక్కోసారి మనం కలుగుతున్న, ఒక్కోసారి అనుకుంటాము చాలా నాకే ఎందుకు ఈ శ్రమలు కలుగుతున్నాయి, నాకే ఏంటి స్థితి. కింద వచనాల్లో ఇంకా చాలా విషయాలు పౌలు చెప్పుకుంటూ దైవికమైన ప్రేమ కలిగి ఉండాలని చెప్తూ ఉంటాడు. ఆలోచన చేస్తే ఒక్కోసారి మానవులంగా మన మీద మనకి చాలా జాలి అయిపోతుంది. ఒకసారి ఆలోచిస్తా, తెలియకుండానే కన్నీరు వస్తుంది. అంటే మనకి జరిగిన సంభవాలు కానీ, మనకి చేయబడిన ద్రోహము కానీ, ప్రజలు మనకి మేలు చేయాలనుకున్నప్పుడు వారికి మనం చేసిన అన్యాయం అనేది నాకు గుర్తొచ్చింది అనుకో, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, బాధ కలిగింది, కృంగుదల కలిగింది. కానీ నా ప్రభు ఏం చెప్తారు తెలుసా? ఆ టైంలో డోంట్ లవ్ సో మచ్ యువర్ సెల్ఫ్. అర్థమవుతుందా? వాళ్ళకి ఎప్పుడు అలాంటి మనసు వచ్చిందంటే, మనల్ని మనం ఎక్కువ ప్రేమించుకునేటప్పుడే ఆ మనసు వస్తుంది. దేవుని ప్రేమిస్తే రాదు. అది నాకు దేవుడు వ్యక్తిగతంగా నేర్పించిన విషయం. ఏంటి చెప్పండి? మనం దేవుని ప్రేమిస్తే స్వభావం రాదు మనకి. అయ్యో, ఎందుకంటే దేవుని ప్రేమిస్తే మనకి ఎలాంటి మనసు ఉంటుంది అంటే, ప్రభువా నీ చేత కృప పొందుకోవడానికి, నీ బిడ్డను అనుభవించుకోవడానికి నాకు యోగ్యత ఉంది, నన్ను ప్రేమించావు కదా.
నన్ను ప్రేమించావు కదా, ఇంత దీని స్థితిలో ఉన్నా, ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నా, యోగ్యత లేని అర్హత లేని నన్ను ప్రేమించావు కదా, అలాంటి ప్రేమనే ఇతరుల పట్ల కలిగి ఉండడానికి నేర్పించు అని ప్రభు దగ్గర మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. వీఆర్ నథింగ్, మనం ఏమి కాదు. మనం ఒకసారి ఏందో మనం గొప్పోళ్ళు అనుకుంటాం, చాలా కానే కాదు. సెల్ఫ్ పిటీ ఎక్కువ మనకి, మనం చాలా కృంగిపోయి ఒక్కసారి కన్నీరు కారుస్తూ ఉంటాం. కానీ వాస్తవమే, లోకంలో మనుషులు కాబట్టి సహజంగా ఒక్కోసారి వస్తాయి, కానీ దాన్ని జయించాలి. అంటే మనమే ప్రేమించుకోవడం కాదు, కానీ క్రీస్తుని ప్రేమిస్తే మనకి అలాంటి ఆలోచనలు కూడా రాకుండా చేస్తాయి. కాబట్టి ఈ శ్రమలు, ఎందుకంటే ప్రభు మన కొరకు పడినంత శ్రమ మనం ఎన్నడూ ఎవరి నిమిత్తం కూడా పడలేదు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందుకే హెబ్రీ పత్రిక ఏమంటది? మీరు మీకు ఏదైనా మీరు అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహిస్తూ ఎవరి వైపు చూస్తూ ముందుకు కొనసాగాలని చెప్పారు? దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగండి. ఆయన ఏంటంట, మనము పాపంతో పోరాడుటలో రక్తము కారణంతగా మనం ఎవరు పోరాడలేదు. ఎవరు పోరాడారు మన కోసం? రక్తం కారణంతగా యేసయ్య పోరాడాడు. అర్థమవుతుందా? అలా ఆలోచన చేస్తే మనం ఏం చేస్తామంట? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టగలుగుతాం, సిలువను ఏం చేయగలుగుతాం? సహించగలుగుతాం. ఎంత లోతైన మాటలండి. మనము అవమానాన్ని ఎప్పుడు నిర్లక్ష్య పెట్టగలుగుతామంటే, ఎప్పుడు సిలువను సహించగలుగుతామంటే, మన కొరకు రక్తం కారణంగా పోరాడిన యేసయ్య ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే వీఆర్ నథింగ్ అని జ్ఞాపకం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒకసారి అనిపిస్తుంది, బైబిల్లో మనకులాగే ఆలోచించాడు యోబు ఉన్నాడు. తన జీవితంలో భయంకరమైన విపత్తు, భయంకరమైన శ్రమలు, ఒకరి తర్వాత ఒకరు. నిజంగా మనం ఆ స్టోరీని చదువుతాం కానీ ఆ ప్లేస్ లో మనం ఊహించుకోలేము. ఆలోచించేయండి, ఒక రోజులో తను చాలా ధనవంతుడే కాదు, బైబిల్ ఏం చెప్తుందంటే అతను నీతిమంతుడు, యథార్థవంతుడు. నిజంగా వాస్తవానికి లోకంలో మనం ఆలోచన చేస్తే ధనం కలిగిన వారు నీతిమంతులుగా ఉండటం, యథార్థంగా ఉండడము, పాపం లేని వారిగా జీవించడం చాలా అరుదు. అవునా కదా? చెప్పండి. కానీ యోబు అయితే ధనము కలిగి ఉన్నాడు, మంచి నీతి కలిగి ఉన్నాడు, అతను మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. అతని వంటి వాడు లేడు. ఊజు ప్రాంతం అంతట్లోనే ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు తన గురించి? స్వయంగా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే తనకు శ్రమ కలిగింది. ఎలాంటి శ్రమ అంటే, బిడ్డలను కోల్పోయాడు, పాడి పంటలను కోల్పోయాడు, తనకు ఉన్న సంపద అంతా కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు. అసలు బ్రతకడం సాధ్యమేనా? కానీ ఆ పరిస్థితిలో కూడా 2వ అధ్యాయం చివరిలో తను అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని ఆయన నామానికే స్తోత్రం కలుగునుగాక అంటాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, అయితే ప్రజలు వచ్చి తను అంటున్నారు, ఏదైనా మనకి విపత్తు కలగగానే ఏదో చేసి ఉంటుంది, ఏదో పాపం చేసి ఉంటారు, మనకు తెలియదులే, వాళ్ళు ఏదో చేసి ఉంటారు. ఈ మాటలు, పడ్డ బాధల కన్నా మనుషులు అనే మాటలు ప్రజలు ఏం చేస్తాయి? కృంగదీస్తాయి. సొంత ప్రాణ స్నేహితులు, తన గురించి బాగా ఎరిగిన వారు, తన ఏంటో తెలిసిన వారు కూడా తను నిందిస్తూ అవమానకరమైన మాటలు మాట్లాడుతుంటే, యోబు తన నిజాయితీని, యథార్థతను బయట పెట్టుకోవడానికి ఏమని అన్ని చెప్తాడనమాట. అయ్యో, నేను కుంటి వాళ్ళకి కాళ్ళుగా ఉన్నానే, విధవరాళ్ళని నేను పోషించానే, తల్లి తండ్రులు లేని పిల్లలకి నేను తండ్రిగా ఉన్నానే అంటే అదంతా వాస్తవం. యోబు ఎలా ఉన్నాడని మీరు చదివితే, తన తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నాడంట, కాళ్ళు లేని వారికి కాళ్ళుగా ఉన్నాడంట. ఆలోచన చేయండి. విధవరాళ్లకు ఆదరణకర్తగా ఉండి వారిని పోషించాడంట. ఎంత మంచివాడో ఆలోచన చేయండి. ఇంకా తన నీతిని నిజూపరచుకోవడానికి ఏం చెప్తాడంటే, ఒకవేళ నిజంగా నేను ఏదైనా స్త్రీతో పాపం చేస్తుంటే నా వారిని ఎవరైనా పాడు చేయాలి అంటే, తన యథార్థతను చెప్పుకోవడానికి ఎన్ని మాటలు ఉపయోగించాడంటే, చాలా మాటలు ఉపయోగిస్తాడు. నేను చిన్నప్పుడే కళ్ళకి నిబంధన చేసుకున్నాను, నేను కన్యకలు ఎవరిని కూడా నేను తప్పుగా చూడలేదు అని తన నిజాయితీని అంతా బయట పెట్టుకుంటూ ఉంటాడు. 38వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రభు దిగుతారనమాట. అంటే తన నీతినంతా బయట పెట్టుకుంటుంటే ప్రభు కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నలకి అంటే నిజంగా నాకు అది ఆ అధ్యాయం చదువుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రభు నీ ప్రశ్నలు, నేను అది చేసినప్పుడు ఎక్కడున్నా, ఇది చేసిన నిజమే, తెగ భక్తిపరుడు అని, నేను నీతిమంతుడని తెగ చెప్పుకుంటున్నావు, నువ్వు ఎక్కడున్నావు, నేను పునాది వేసినప్పుడు ఎక్కడున్నావు, సముద్రానికి అగాధపు జరులకు నేను పుట్టించినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, ఇవన్నీ అడుగుతూ ఉంటే భయపడిపోయి తన దేవుడని గ్రహించి, అయ్యో నేను ఎందుకు పనికిరాను, మూతి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకున్నాడంట? బూడిదలో పెట్టుకున్నాడంట. ఇక్కడ అప్పుడు నుండి ఏం చేశాడు? తన గురించి, తన నీతిని ప్రచురం చేయడం మానేశాడు. నేను మంచివాడిని, మనం మంచి వాళ్ళమా చెడ్డ వాళ్ళమా మనుషులకు తెలియని అవసరం లేదు, కానీ దేవుడి ఎదుట మనం ఏమై ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యం. మనము కొన్ని సందర్భాల్లో కాని మాటలు మనల్ని అంటారు, ఎన్నో అంటారు. మనం యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు అంటే మనకి సంబంధం లేని వారు మనం ఏదో వారిని అన్నామని కూడా అంటూ ఉంటారు.
ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రభు కానీ మనం ఎవరికి అప్పచెప్పాలి చెప్పండి? సమస్తమును దేవునికి అప్పచెప్పాలి. సమస్తమును దేవునికి అప్పచెప్పాలి. అంత నీతి అసలు ప్రభు యేసే నీతి పక్కన పెట్టండి, కనీసం యోగుతో పోల్చుకోవడానికి కూడా నాకు యోగ్యత లేదండి. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అంత భక్తిగా జీవించిన వాడినే దేవుడు ప్రశ్నించేసరికి, అయ్యో నేను ఇప్పుడు వరకు నీ స్వరమే విన్నాను, కానీ నిన్ను చూసిన తర్వాత, నీ స్వరం విన్న తర్వాత, నిన్ను చూసిన తర్వాత తను ఏం చేశాడంట? మూతి తీసుకెళ్లి బూడిదలో పెట్టుకున్నాడంట. ప్రభువా, ఎంతమంది అనమంటారు? అనని, నేను పాపిని అంటున్నాను అనని, ఏమైనా అనని. ఎప్పుడైతే తన నీతి తన యొక్క మూతిని తీసుకెళ్లి బూడిదలో పెట్టుకున్నాడో, తను ఒక మాట అంటాడని లాస్ట్ లో ఎప్పుడు పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంట? తన పోగొట్టుకున్న దానికి 200 ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ ఈజీ లైఫ్. క్రైస్తవ జీవితం అనేది ఒక సామాన్యమైన జీవితం కాదు. అంత పెద్ద శ్రమలను, అంత భయంకరమైన విపత్తుల్లో, ఒకవైపు తన పోగొట్టుకున్న బాధ, ఒకవైపు శరీరంలో బాధ, ఒకవైపు చూస్తే తన ప్రాణ స్నేహితులుగా ఆదరించవలసిన వారు తనని నిందిస్తూ ఏదో చేస్తుంటామని తనని అనుమానిస్తూ మాట్లాడుతుంటే ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. చాలా బాధాకరమైన పరిస్థితులు. ఆయనను తన నీతిని వదిలిపెట్టకుండా ప్రభు కొరకు జీవించాడు. కాబట్టి రహస్యమందు చూచి తండ్రి తగిన దినాన్ని తనకి ప్రతిఫలం ఇచ్చాడా లేదా అండి? దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, మన భక్తి, మన యథార్థత దేవుని ముందు సరి అయినదిగా ఉండేటట్టు ఎప్పుడు మనం చూసుకోవడం చాలా ప్రాముఖ్యం. ప్రజల మాటలకు, నిందలకు వారి నోరే కాబట్టి ఏమైనా అంటారు, డోంట్ వరీ. కానీ మనం ఏం చేయాలి? వారిని ప్రేమించాలి. ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఈ విశ్వాసులు కూడా ఎంత చక్కగా దేవుని కొరకు నిలబడ్డారు చూడండి. మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఏమని చెప్తున్నాడు చూడండి, 5వ వచనం నుండి. ఇందుచేత నేనును ఇకన సహింపజాలగా శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించునేమో అనియు, మా ప్రయాస వ్యర్థమైపోని అనియు మీ విశ్వాసము తెలుసుకున్న వల్లని ఎవరు పంపించాడంట? తిమోతిని పంపి. తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి, మేము మిమ్మల్ని ఎలాగ చూడని ఆపేక్షించున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడని ఆపేక్షించు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకము చేసుకుంటున్నారని, మీ విశ్వాసము గూర్చి, ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ తెస్సలోనిక సంఘం వాళ్ళు ఏ విషయంలో ఫెయిల్ అవ్వట్లేదండి. పర్ఫెక్ట్ చర్చ్. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వెళ్ళి కంగారు పడిపోయారు, శ్రమలకు ఏమైపోతారో వీళ్ళని. వాళ్ళ శ్రమల్లో కూడా సేవకుని పట్ల ప్రేమ వారికి తగ్గిపోలేదు. ఆ శ్రమల్లో కూడా దేవుని పట్ల ప్రేమ వారికి తగ్గిపోలేదు. ఇంకా ఏమని చెప్తున్నాడు చూడండి, జ్ఞాపకం. వీళ్ళు పౌలు ఎలాగైతే వారిని చూడాలని ఆశ కలిగి ఉన్నారో, వాళ్ళు కూడా పౌలుని చూడాలని ఎంతో ఆశ కలిగి ఉన్నారంట. తర్వాత అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోనూ, శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసం చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. ఎంత ఇబ్బంది కలిగినా, ఎక్కడో ఎంత బాధలో ఉన్నా కూడా పౌలుకి ఏమి ఆదరణ కలిగిస్తుందంట? శ్రమల్లో విశ్వాసులు ప్రభు కొరకు నిలబడటం చూస్తే ఎక్కడ లేని ఆనందం కలుగుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పని కొరకు తన ప్రతిష్ఠితుడయ్యాడు. ప్రజల రక్షణ కొరకు, ప్రజలను దేవుని రాజ్యంలో చేర్చుటకు దేవుడు తనకు పని అప్పగించి ఉన్నారు. కాబట్టి ఆ పనిలో భాగంగా ప్రజలు దేవునికి సన్నిధులవుతూ శ్రమల్లో కూడా, నిందల్లో కూడా ప్రభు కొరకు నిలబడటం చూసినప్పుడు తనకు ఆనందం కలిగింది. ఏదైనా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితురా, మేము బ్రతికినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ ప్రభువునందు స్థిరముగా నిలబడితే మేము బ్రతికినట్టే. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి స్థిరముగా నిలబడటము. అలాంటి క్రైస్తవులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. గాలి వాన కట్టి ఇటు చెదిరిపోయేవారు ఉన్నారు. అంత్య దినాల్లో దురద చెవులు కలిగిన వారుగా ఉంటారంట. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్తే ఎక్కడ ఆనందమో, జోబులన్నీ తీసి ఇచ్చేసి వస్తారు వాళ్ళకి కదా. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ రోగం పోయింది, మీ కుటుంబం దీవించబడి, మీ బిడ్డలు ఆశీర్వదించబడతారు కదా. అలాంటి ఇంపైన మాటలు వినడానికే ఇష్టపడుతున్నారు. కానీ సత్యవాక్యాన్ని సత్యంగా అంగీకరించి వినడానికి ఎవరికి ఇష్టం ఉండట్లేదు. అక్కడ ఏమి అంటే అలాగే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. చూడండి, కొంతమంది సోదిగాండ్రు వస్తారు ఇంటికి. మీకు అలా జరిగింది, ఇలా జరిగిందని సోది చెప్పించుకున్న తర్వాత, అమ్మ నువ్వు ఇది అది చేయాలి, ఇది చేయాలి, ఒక పట్టు చీర ఇవ్వాలి, లేకపోతే ఒక వెండి కమ్మ నాకు సమర్పించాలంటే ఇంట్లో అన్ని తీసిస్తారు వాళ్ళకి మాత్రం. దేవుడు అంటే చులకన.
దేవుని మందిరం అంటే చులకన, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండరు, దేవుడు చేసిన కార్యాలకి దేవునికి ఏమైనా సమర్పించాలని చెయ్యరాదు. హాస్పిటల్ అయితే ఏం చేస్తామో వేలు ఎందుకు దీవించబడతాం ఆలోచన చేయండి. కొన్ని విషయాలు ఆలోచించేస్తుంటే నొప్పి కలుగుతుంది మనసులో. మనం ఎందుకు అలా ఉంటున్నాము? ఏది మన క్రైస్తవ జీవితంలో సమర్పణ ఏది? దేవుని పట్ల కృతజ్ఞత భావం ఏది? దేవుని కొరకు దేవుడు శ్రమలో చాలా మేలు చేశాడని సాక్ష్యం చెప్తున్నాం. ఏ కృతజ్ఞతగా దేవుని కొరకు ఏమి చేయగలుగుతున్నాం? అవన్నీ చేయగలిగితే మనం అన్ని విధాలుగా వర్ధిల్లుతాం కదా. నష్టపోతుంది ఎంతో తెలియట్లేదు కానీ ప్రజలకి దేవునికి ఇచ్చే విషయంలో ఎంతో వెనకాడుతూ ఉంటూ ఉంటారు. ఆలోచించండి. ప్రజలను చూసంట చెప్తున్నాడు, మీ ప్రభువులను స్థిరముగా నిలిచిత్రా మేము బ్రతికినట్టే. ఆలోచించండి. అన్ని శ్రమల్లో కూడా ప్రభు కొరకు నిలబడ్డారంట. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో లోపమును తీర్చినట్లు అనుగ్రహింపమని రాత్రి మగళ్ళ అత్యధికంగా దేవుని వేడుకొని చూడగా. ఏం ఆశ అండి పౌలికి, వెళ్ళి వాళ్ళ ముఖాలు చూడాలన్నట. ఎందుకు? వాళ్ళ ముఖంలో ఇంకా ఎక్కడెక్కడ విశ్వాసం లోపించిందో వాటన్నిటిని పరిపూర్ణం చేయాలని నా ఆశ. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అంటే దేవుని బిడ్డల విశ్వాసాలు చూస్తూ ఉంటే ఎవరు విశ్వాసంలో జీవిస్తున్నారు, ఎవరు సమర్పణ కలిగి ఉన్నారు, ఎవరు పరిపూర్ణంగా దేవుని ప్రేమిస్తున్నారు, ప్రేమించలేకపోతున్నారు అనేది సేవకుడికి ఒక వివేచన ఉంటది. కానీ మనం ఏం చేయగలుగుతాం? మొరపెట్టడం తప్పితే మేము ఏమీ చేయలేదు. సత్యాన్ని బోధించడము, మీ కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయగలగటమే మా పని. ఇంకా ఏం చెప్పినట్టు మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్ ఆనంద నిమిత్తము దేవునికి తగినట్టుగా పుట్టారు. అంటే మీ నిమిత్తం అంటే వారి సంఘం నిమిత్తము, తెస్సలోనిక సంఘం నిమిత్తం అంట పౌలుకి ఎక్కడ లేని ఆనందం కలుగుతుందంట. మానగా దేవుడికి ఏం చెల్లిస్తున్నాడు? సంఘాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడట. చూడండి, కృతజ్ఞత ఎట్లా చెల్లించగలమంటున్నాడు. మన తండ్రి అయిన దేవుణ్ణు, మన ప్రభు అయిన యేసును మమ్మును నిరాటంకంగా మీ యొద్దకు తీసుకొని వచ్చును గాక. తండ్రియే మమ్మల్ని నిరాటంకంగా మీ దగ్గరికి ఒక దినాన్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. మరియు ఇక్కడ చూడండి, లాస్ట్ 2 వచనాలు ఏం చెప్తున్నాడు మనం చూసుకొని మనం ముగించుకుందాం. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమే అనిందమైనదిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకరు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లుగా ప్రభు దయచేయును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా 2 మాటలు చెప్తున్నాడు. ఏమనంటే, మన ప్రభు యేసు తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని యొద్ద మీ హృదయములను పరిశుద్ధత విషయంలో అనిందమైనదిగా ఆయన స్థిరపరచుటకై. పరిశుద్ధ విషయంలో మనము దేవుని ఎదుట ఎలా ఉండాలి? దేవుని రాకడ సమయంలో అనిందులుగా ఉండాలి. అందుకే ఎప్పుడు ఒక మాట గుర్తు చేస్తాను. యెహోవా చేత, ఎవరి దగ్గర చెప్పండి, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. కాబట్టి ఎవరైతే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడతారో, ఎవరు లోకంలో ఎంతమంది తన సొంత స్నేహితులే పౌల్ని యోబుని అనుమానించి నిందించినప్పటికీ ఆయన యెహోవా దృష్టిగా ఎలా ఉన్నాడు? నిర్దోషిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడ్డాడు. ఆత్మలో ఏం లేదు, తనకి ఏ కపటము లేదు. కాబట్టి యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడి ఆత్మలో కపటము లేకుండా పరిశుద్ధతను అంతం వరకు కాపాడుకొని అనిందులుగా దేవుని ఎదుట స్థిరముగా ఆ సంఘం నిలబడాలని ఎంతగానో పౌలు ఆశపడుతున్నాం. మేము మీ ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము. అంటే మిమ్మల్ని ప్రేమించే విషయంలో ఎంత ఆసక్తి కలిగి ప్రభువుకి సమీపంగా చేయడానికి మేము ఎంతగా అభివృద్ధి చెందామో అలాగే మీరు ఒకరి ఎడల ఒకరు మనుషులందరి ఎడలను ప్రేమతో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభు దయచేయనుగాక. ఒకరినొకరు మనం ప్రేమించాలి. మనుషులందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అనే పదం బైబిల్లో ఇలా ఉపయోగించబడింది, కానీ సహోదరుల మధ్య ఉండే ప్రేమ వేరు, స్నేహితుల మధ్య ఉండే ప్రేమ వేరు, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ వేరు. దాన్ని రకరకాల పేర్లు ఉన్నాయి. ఫిలియో అని, స్టోర్జో అని, అలాగే ఫిలియో, స్టోర్జో, ఇంకా కొన్ని ఎరోస్ అని, అలాగే కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న ప్రేమ అంటే అగాపే. ఏం ప్రేమ చెప్పండి? అగాపే, దైవికమైన ప్రేమ. ఈ దైవిక ప్రేమ అంటే ఎలా చెప్పాలంటే, ఈ గృహానికి, ఈ సంఘానికి తండ్రి ఎవరు చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన శిరస్సు అయి ఉన్నాడు. ఆ అగాపే ప్రేమలో ఆ తండ్రికి మనం అందరం ఏమై ఉన్నాం? బిడ్డలమై ఉన్నాం. మనమందరం ఒకరి పట్ల ఒకరు ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి? ఆధ్యాత్మికమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలి. అంటే ఆత్మ సంబంధమైన సహోదర, మామూలు సహోదర ప్రేమ వేరు, ఆత్మ సంబంధమైన
సహోదర ప్రేమ, దైవికమైన ప్రేమ. ఇది ఎవరికి ఉంటుందంటే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారికి మాత్రమే ఉంటది. ఎవరి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారో వారిలో దేవుని ప్రేమ సమృద్ధిగా, అగాపే ప్రేమ సమృద్ధిగా కుమ్మరింపబడి ఉంటుందంట. అగాపే ప్రేమ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే శత్రువులను కూడా ప్రేమించగలగటం. ఆలోచించేది, మీలో అగాపే ప్రేమ ఉన్నదా లేదా అని టెస్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మిమ్మల్ని బాధ పెట్టేవారిని, మీ శత్రువుల పట్ల కూడా మీకు దైవికమైన ప్రేమ ఉందా లేదా. మానవులంగా ఒక్కసారి ఇట్ ఈస్ వెరీ హార్డ్. ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తాం. ఎవరి కోసం చేస్తాం? అయ్యా నా భర్త బాగుండాలి, నా భర్తకి ఆరోగ్యం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు మంచి చదువుకోవాలి, ప్రయోజకులు అవ్వాలి. ఎందుకు? వీ లవ్ దెమ్ సో మచ్. ఎందుకంటే వారి మీద మనకి ప్రేమ ఆటోమేటిక్గా ఉంటుంది. కానీ దేవుడిని అది ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించాలి ఖచ్చితంగా కుటుంబాన్ని. కానీ అగాప ప్రేమ ఉన్నప్పుడు శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేస్తామంట. మన మనసులో ఎవరి మీద మన శత్రువు సాతాను తప్పితే ఎవరు ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మీకు నమ్మక ద్రోహం చేసిన వారు కావచ్చు, మీకు భయంకరమైన కీడు చేసిన వారు కావచ్చు, మీకు కొన్ని లక్షలు ఇచ్చి మీకు మోసం చేసిన వారే కావచ్చు. అర్థమవుతుందా? ఈజీగా ఉంటుంది చెప్పడానికి, ఇట్ ఈస్ వెరీ హార్డ్. అలాంటి వారిని ప్రేమించడము చాలా కష్టం అనిపిస్తుంది. కానీ అది దేవుని దగ్గర కొన్ని సందర్భాల్లో నేను ఎంతగానో పోరాడిన పరిస్థితుల్లో ఉన్నాయి. సంవత్సరం తరబడి ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. ప్రభా నాలో ఈ మనసు తీసివేయి, నా మనసు తీసివేయి, ఈ బాధ నాకు కలగకూడదు. ఎవరి మీద నాకు ఏముండకూడదు? భేదం ఉండకూడదు. శత్రువు మనము అది వారి మీద మనకి బాధ పోయేంత వరకు ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చాలి. మనకి ఎవరు శత్రువులు ఉండవద్దు. ఈ అగాపే ప్రేమ మనకు ఉండాలి. చాలా సందర్భాల్లో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో బలలో పాలు పొందడానికి వస్తూ తల్లిదండ్రులను క్షమించిన వారు, తోటి సహోదరులను క్షమించిన వారు, ఇంట్లో వాళ్ళు కూడా సరిగ్గా క్షమించకుండా బలలో పాలు పొందేవారు ఉండటం చాలా బాధాకరమైన విషయం. హౌ కెన్ ఇట్ బి? అది ఎలా? దేవుడు మనల్ని ఎలాంటి ప్రేమతో ప్రేమించాడో మనం అలాగే ప్రేమించారు కదా. మనం పెద్ద గొప్ప వాళ్ళని పైన ఊడిపడ్డామని, ఏ పాపం చేయలేదని దేవుడు మనల్ని ప్రేమించాడా? మనం ఇంకా పాపంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడుగా. కాబట్టి ఆ ప్రేమను మనం తలంచుకుంటే, నిజంగా శత్రువులు ప్రేమించాలంటే దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో జ్ఞాపకం చేసుకుంటే వీ కెన్ లవ్ ఎనీబడి. ఎవరినైనా మనము ప్రేమించగలుగుతాం. వాళ్ళు కీడే చేసింది నీకు, వాటిని గాయపరిచారు, వాటి నమ్మక ద్రోహమే నీకు చేసింది, ఇట్స్ ఓకే. బట్ ఎవరిని బట్టి క్షమించాలి? దేవుని బట్టి క్షమించాలి. దేవుని బట్టి క్షమించాలి. ఒకసారి బాధ కలుగుతుంది, అయ్యో 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 ఏంటి, ఎందుకు తవ్వుకుంటే అన్ని బాధలే. బట్ వీ హ్యావ్ టు, దేవుని ప్రేమ అదంతా కవర్ చేసేస్తుంది. దేవుని ప్రేమతో వాటన్నిటిని మనం కవర్ చేయాలి. ప్రభువా నీ ప్రేమ నాకు ఏ విషయంలో కూడా కృంగుదల ఉంది ప్రభువా. మనకి ఎప్పుడు కూడా కృతజ్ఞత భావమే ఉండాలి. కానీ మనం గొప్పవారము, ఎవరో మనకు అన్యాయం చేశారని కూర్చొని ఆడవడం అనేది సెల్ఫ్ పిటీ. కానీ ప్రభువా నేను ఎంతటి దాన్ని, ఏ పాటి దానో అయినా నా పట్ల నువ్వు ప్రేమ చూపిస్తావు అనేది కృతజ్ఞత. మనం ఎలాంటి ఏడుపులు ఏడుస్తున్నాం, ఎలాంటి కృతజ్ఞత నిండిన హృదయం మనకుందా? లేకపోతే ఇంకా కూడా వాళ్ళని వీళ్ళని చూసి ఆలోచన చేసి దుఃఖపడే మనసు మనకుందా? మనం దేవుని ప్రేమిస్తూ కృతజ్ఞతతో ముందుకు కొనసాగుతూ ఉంటే, మనము దేవుడికి ప్రీతికరంగా ఉంటే అంట మన శత్రువులు సైతం దేవుడు మన మిత్రులుగా చేస్తారంట. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మనం ఆయన పని చేసుకుంటూ వెళ్తే, ఆయన ప్రేమించుకుంటూ వెళ్తే, వెనకాల గాయాలన్నీ కట్టుకుంటూ మానుకుంటూ ఉన్నతమైన స్థితికి మనం తీసుకెళ్లేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నమ్మిన వారు దేవుడికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి నిజంగా మనం ఎలాంటి ప్రేమ కలిగినాం? ఒక్కసారి అందరము మోకరించి ప్రభుని ఆరాధించే ముందు ప్రభు సన్నిధిలో మనము బలలో పాలు పొందిపోతున్నాం తర్వాత. కాబట్టి ప్రభు సన్నిధిలో ఒక్కసారి ఆలోచించేద్దామా? ఎవరి గురించి అయినా మీకు ద్వేషం కానీ బాధగా ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకొని ప్రభు సన్నిధిలో పశ్చాత్తపడి ప్రభుని అడుగుదాం. అది మన హృదయంలో ఉండి పోకపోతే మనకే కీడు, మనకే బాధ, మనకే అది నాశనం తీసుకొస్తుంది. కాబట్టి ప్రభుని అడుగుదాం. దేవుడు చెప్తున్నాడు, మీరు ఏదైనా అర్పణ వచ్చినప్పుడు, ప్రభు సన్నిధిలో అర్పించడానికి తీసుకొని వచ్చినప్పుడు, మీ సహోదరులతో ఎవరికైనా మీకు విరోధ భావన గుర్తొస్తే ఆ అర్పణ అక్కడే పెట్టి ముందెళ్ళి సమాధాన పడదామని ఏం చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని పనిలో పాలు పొందుతున్న మనం ఏదో లెక్క లేకుండా మనం స్వనీతితో నేను బాగానే ఉన్నానులే, మంచిగానే ఉన్నానులే అనుకుని కలలో పాలు పొందితే కుదరదు. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎవరి మీదైనా మనకి ద్వేషం ఉందా? ఎవరి గురించి ఎవరినైనా నువ్వు క్షమించలేకపోతున్నావా? ఎవరైనా నీకు ద్రోహం చేశారని వారి గురించి బాధపడుతున్నావా? ప్రభు సన్నిధిలో ఒక్కసారి అడుగు. ప్రభు యేసే నామములో ఆ బిడ్డ నేను ప్రేమిస్తున్నాను, యేసే నామములో ఆ బిడ్డ నేను క్షమిస్తున్నాను. నాకు చేసిన ద్రోహమేనయ్యా, ఆయనను నీకు అప్పగిస్తున్నానయ్యా. ద్రోహినైన నన్ను నువ్వు ప్రేమించావు కదా యేసయ్యా, నేను కూడా ప్రేమించడానికి, క్షమించడానికి నాకు సహాయం చేయండి ప్రభు అని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదామా? ఒక్కసారి
మన జీవితాన్ని తొంగి చూసుకొని, ప్రభా నన్ను క్షమించండి, నన్ను బాగు చేయండి ప్రభా, నేను మంచి బిడ్డగా ఉండాలని ఎంత ఆశపడుతున్నా నా హృదయం కల్మషం అవుతుందయ్యా, నా ఆలోచనలు కల్మషం అవుతున్నాయి, క్షమించలేకపోతున్నాను అయ్యా, బాధ కలుగుతుంది ప్రభా, అయ్యా ఈ బాధ నా నుండి తీసివేయి అయ్యా, ఈ క్షమించలేని మనసు నా నుండి తీసివేయి, యోగ్యమైన మంచి బిడ్డగా నీ బలలో నేను పాల్గొన్నాను. ఎక్కడో రోడ్డు పక్కన ఉండవలసిన నన్ను అయ్యా తండ్రి నాయన అడవి వలువ కొమ్మ వంటి నన్ను పెరిగి తీసుకొచ్చి నీ తోటలో నన్ను నాటేవు కదా, నిన్ను తల్లి అని పిలుచుకునే యోగ్యత నాకు దయచేసావు కదా ప్రభా, ఈ భాగ్యం నాకు చాలు ప్రభా, ఆ భాగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ అయ్యా నీ ముఖం చూస్తూ ముందుకు కొనసాగే బిడ్డగా ఉండటకు నాకు సహాయం చేయాలని ప్రభువుకు మనం సమర్పణ చేసుకుంటూ పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేద్దాం. ఆ పిల్లలు మీరు కూడా ప్రభుని అడగండి, ఎంతగా దేవుని దుఃఖ పెట్టారు, ఎన్ని విషయాల్లో తల్లిదండ్రులు బాధ పెట్టారు, ప్రభు సన్నిధిలో క్షమాపణ అడగండి, రోదన చేయండి, కన్నీరే కాచండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు మనకు కలిగిస్తుంది. ప్రభుని అడుగుదామా, అయ్యా నేను చేసిన మోసం, నేను చేసిన అన్యాయం, నేను చేసిన అయ్యా పాపముని క్షమించండి ప్రభా, నేను కూడా ఎంతో మందిని గాయపరిచాను, క్షమించండి ప్రభా అని ప్రభు సన్నిధిలో ఒప్పుకుందామా, కన్నీరు కానిద్దామా, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదామా. పశ్చాత్తాప హృదయం అంటే దేవునికి విరిగి నలిగిన హృదయం అంటే పశ్చాత్తాప హృదయమేనండి, యేసయ్యకి ఎంతో ఇష్టమైంది. కాబట్టి విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో రోదన చేద్దామా, కన్నీరు కానిద్దామా, ప్రభుని క్షమాపణ అడుగుదాం. దేవా నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ప్రార్థించేద్దాం, మౌనంగా ఉండవద్దు. దేవుని పరిశుద్ధాత్మ మీలో ఉంటే మిమ్మల్ని ఒప్పింప చేస్తుంది, మిమ్మల్ని పశ్చాత్తాపానికి గురి చేస్తుంది, మిమ్మల్ని కన్నీటి పరంతం చేస్తుంది. సుంకరి అలాగా రొమ్ము కొట్టుకుంటూ ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా నాకు అర్హత లేదని ప్రార్థించేశాడు. తగ్గించుకొని ప్రార్థించేద్దామా. దీనిలకు కృప చూపించే దేవుడు, విరిగి నలిగిన హృదయానికి ఆయన ఆసనుడుగా ఉండే దేవుడు కనుక కన్నీరు కానుక ప్రభువాన్ని క్షమించండి ప్రభు. ఎన్నోసార్లు మమ్మల్ని ప్రేమించినట్టుగా మా గురువు అని మేము ప్రేమించలేకపోతున్నాం. ఆయన క్షమించండి, సహాయం చేయండి, బాగు చేయండి ప్రభా. పశ్చాత్తాప హృదయం మాకు దయచేయండి అయ్యా. కన్నీటితో అయ్యా నీ సన్నిధిలో జ్ఞాపం చేసే మనసు ఎన్నోసార్లు తెలియకుండానే మాకు బాధ వస్తుంది ప్రభా. క్షమించండి ఆయన. దేవా మమ్మల్ని ఎంత ప్రేమతో ప్రేమించావో, మమ్మల్ని ఎలాగో క్షమించావో ఆ మనసు మాకు కావాలి, ఆ మనసు నాకు కావాలి ఏసయ్యా. నీలాంటి మనసును మాకు దయచి, నీలాంటి మనసు నాకు దయచి ప్రభా. కనికరించు ప్రభా, కృప చూపించు నాయన, కృప చూపించు ప్రభా. మా పొరపాట్లను క్షమించండి ప్రభా, మా పాపములను క్షమించండి ప్రభా, మా వివేకము క్షమించండి ప్రభా, జ్ఞానము క్షమించండి ప్రభా. క్షమించలేని మా మనస్తత్వాన్ని బాగు చేయండి ప్రభా. మీకు వందనాలు, సహాయం చేయండి. దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు స్తోత్రం. ప్రార్థన చేద్దాం, ప్రభుకి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా మన చేతుల పైకెత్తి మనం దేవునికి సమర్పణ చేసుకుంటాం. ప్రభా నన్ను సజీవ యాగంగా సమర్పించుకుంటున్నాను, నన్ను అంగీకరించండి, నా స్తోత్ర బల్ల అంగీకరించండి, నా హృదయపూర్వకమైన స్తోత్ర బల్ల అంగీకరించండి. ప్రభా నువ్వు నాకు దేవుడిగా దొరకడం ఎంత ధన్యత యేసయ్యా. ధన్యకరమైన జీవిగా నన్ను చేసినందుకు నీకు వందనాలు ప్రభా. నీ బిడ్డగా చేసినందుకు వందనాలు, నీ సొత్తైన ప్రజగా నన్ను చేసినందుకు వందనాలు, నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు అయ్యా. నీ కుటుంబంలో సభ్యత్వం బట్టి నీకు వందనాలు తండ్రి. నీకు కృతజ్ఞతలను నిండి మనసుతో దేవుని కృతజ్ఞత ఆసక్తులు చేద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ లార్డ్. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో